నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమను నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్కారం. శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు 24వ తారీఖు మార్చి నెల 2024వ సంవత్సరం ఆదివారం. శ్రీ శోభకృత్నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు. ఈరోజు పాల్గొన మాస చతుర్దశి తిథి ఉదయం 9:54 వరకు, తదుపరి పూర్ణిమ తిథి. పూర్వ ఫల్గుని నక్షత్రం ఉదయం 7:34 వరకు, తదుపరి ఉత్తర ఫల్గుని నక్షత్రం. నక్షత్ర వర్జ మధ్యాహ్నం 3:41 నుండి సాయంత్రం 5:29 వరకు. అమృతకాలం రాత్రి 2:30 నుండి 4:19 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి సూర్యోదయం ఉదయం 6:17 సూర్యాస్తమయం సాయంత్రం 6:28 చంద్రోదయం సాయంత్రం 5:50 చంద్రాస్తమయం రేపు ఉదయం 6:14 అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 11:58 నుండి 12:47 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:50 నుండి 5:39 వరకు. రాహుకాలం సాయంత్రం 4:56 నుండి 6:28 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 3:25 నుండి సాయంత్రం 4:56 వరకు. యమగండ కాలం మధ్యాహ్నం 12:22 నుండి 1:54 వరకు. ఈరోజు చొట్టి హోలీ, కామదహనం, హోళికా దహనం. హోళికా దహనం చేయటానికి అనుకూలమైన సమయం రాత్రి 11:13 నుండి రాత్రి 12:22 వరకు ఉంటుంది. హోళికా దహనం చేసిన మరుసటి రోజు హోలీ పండుగ జరుపుకుంటాము. పురాణ కథనం ప్రకారం విష్ణువుకి పరమ భక్తుడైన ప్రహ్లాదుడిని చంపటానికి అగ్ని ద్వారా హాని జరగని దుస్తులు ధరించిన మేనత్త హోళిక కుట్రతో ప్రహ్లాదుణ్ణి తన ఒడిలో కూర్చోబెట్టుకుని అగ్ని ప్రవేశం చేయగా విష్ణు మాయతో ప్రహ్లాదుడు క్షేమంగా బయటపడగా హోళికా దహనం అయినది అని పురాణ వచనం. ఈరోజు భక్తులు సామూహికంగా వేసే చలి మంటలలో తాము సమిధలుగా చెక్క వస్తువులు వేసి సంబరాలు జరుపుకుంటారు. జైన సాంప్రదాయం ప్రకారం ఈరోజు పాల్గొన చౌమాసి చౌదస్. ఆదివారం ఉత్తర పల్గుని నక్షత్ర కలయిక ఉండటం చేత సర్వార్థ సిద్ధి యోగం ఈ రోజు ఉదయం 7:34 నుండి రేపు సూర్యోదయం వరకు ఉంటుంది. ఈ సమయంలో నూతన వ్యాపార ప్రయత్నాలు చేయడానికి, కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలం. వ్యతిపాత పర్వకాలం, వ్యతిపాత మహాపాతకాలం ఈ రోజు రాత్రి 9:50 నుండి 2:01 వరకు ఉంటుంది. రవిచంద్ర గ్రహాల మధ్య పారలల్ ఆస్పెక్ట్. రవిచంద్ర గ్రహ క్రాంతులు ఉత్తరం వైపు ఒకే 1:50 చేరుకోవడంతో ఈ రోజు రాత్రి 1:54 ఇది ఏర్పడుతుంది. మహాపాతకాలాల్లో ఉపాసనా మంత్రాలు జపించడానికి, అనుష్ఠానాలు చేయటానికి, ధ్యానం చేయటానికి, నూతన మంత్రోపదేశం తీసుకోవటానికి అత్యంత అనుకూలం. ఈ సమయంలో చేసే అనుష్ఠానాలు, ఉపాసన మంత్ర జపాలు లక్షల సూర్యగ్రహణాల సమయంలో ఆచరించినంత ఫలితాన్ని ఇస్తాయి. ఈ సమయం శుభకార్యాలకు అనుకూలం కాదు. ఈ సమాచారాన్ని మనకందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతల్ని తెలియజేస్తూ లక్ష్మీదేవి స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.